రాజమండ్రి సాదిక్ ఖాన్ ఇష్యూలో రోజుకో సంచలనం బయటకు వస్తూనే ఉంది. నూకరాజు కుటుంబం సూసైడ్ కేసులో సాదిక్ ఖాన్ అరెస్టుతో దర్యాప్తు స్పీడ్ పెరిగింది. బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఇదే టైంలో హిందూ సంఘాల ఆందోళనలు, లవ్ జిహాద్ అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు, ఇవన్నీ చూస్తే హాట్ డిబేట్ గా మారిపోతుంది. రాజమండ్రిలో సాదిక్ ఖాన్ ఇష్యూ ఇప్పుడు గరంగా మారింది. సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఎంక్వైరీ నడుస్తోంది. బలవంతంగా మతం మార్చి నికా చేసుకోవాలని ప్రయత్నించాడన్న కోణంలో కేసు నమోదైంది. ఆమె భర్త జగదీష్ రెడ్డి మరణం వెనుక కూడా సాదిక్ పాత్ర ఉందన్న ఆరోపణలతో హత్య కేసు కూడా పెట్టారు. ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి చంపాడన్న ప్రచారం జరుగుతోంది. లవ్ జిహాద్ ఇష్యూ ఇప్పుడు రాజమండ్రిలో బిగ్ డిబేట్గా మారింది. సాదిక్ బాధితులు చాలా మందే ఉంటారన్న వాదన పెరుగుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డి వైసీపీ హయాంలోనే లవ్ జిహాద్ మొదలైందంటూ ఆరోపించారు. బాధితురాలు కూడా తనను బలవంతంగా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని సూసైడ్ నోట్ రాసింది. సాదిక్ వెనక ఎవరున్నారు, అతడు చేసిన అరాచకాలేంటి, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇవన్నీ ఇప్పుడు పోలీసులు తేల్చాలి. లవ్ జిహాదా మరోటా ఏదైతేనేం అసలు సౌజన్య జీవితంలోకి సాదిక్ ఎందుకు వచ్చిండు? సాదిక్తోని కుటుంబ విషయాలు అన్నీ కూడా పంచుకోవాల్సిన అవసరం ఏముంది? భర్తను చంపేంత స్నేహం ఏంది? ఇవన్నీ చూస్తే అక్రమ సంబంధాలు అనేవి హత్యకో ఆత్మహత్యకో దారితీస్తాయి. ఈ సాదిక్ లాంటి నేరస్తులకు కులము, మతము, ప్రాంతం ఇవన్నీ ఏముండవు. వాళ్ళ ఏంది, ఎదుటి వ్యక్తి బలహీనతలను ఆసరాగా చేసుకుని దగ్గర అవుతారు, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. తర్వాత ఇట్లా ఇప్పుడేమైంది, సౌజన్యకు భర్తను చంపుకుంది, తల్లిదండ్రులను చంపుకుంది, ఆమె చచ్చిపోయింది, తన జీవితమే లేకుండా అయిపోయింది. క్వశ్చన్ మార్కు. ఇప్పుడు పిల్లాడు అనాథ అయిపోయిండు అంటే ఎందుకంత అతి చనువు ఎందుకు ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి? ఆ ఎదుటి వ్యక్తికి ఒక లైన్ ఉండాలి, ఎవరికి వాళ్ళకు. ఆ లైన్ మనం క్రాస్ చేయొద్దు, ఎదుటి వ్యక్తిని ఆ లైన్లోకి రానివ్వద్దు. అంతేగాని ఏదో ఇంట్లోల మీద కోపంతో నీ భర్త మీద కోపం ఉంటే అతనికి సన్నిహితంగా దగ్గరయ్యి సన్నిహితత్వము స్నేహానికి దారి తీసి అది ఇంకో దానికి దారి తీసి నీది గొయ్యి నువ్వే దోవుకున్నావు, నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నది. ఇప్పుడు సౌజన్య లాంటి ఎంతో మంది అట్లానే ఇట్లాంటి సాదిక్ లాంటి వాళ్ళ చేతిలో నాశనం అయిపోతున్నారు. దాని మత కోణంలో చూడొద్దు, క్రూరత్వం ఇట్లా కొంతమంది వికృత మనుషుల క్రూరత్వంగా చూడాలి. లవ్ జిహాదు ఇది అది అనే కాదు, దానికి మతం, కులము, ప్రాంతం ఏది ఉండదు. కాబట్టి ఆడపిల్లలు, పెళ్లిగాని అమ్మాయిలైనా పెళ్ళైన ఆడవాళ్ళైనా ఇట్లాంటి విషయాలలో సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అక్రమ సంబంధాలు జోలికోకండి, అవి చివరకు విషాదాన్నే మిగులుస్తాయి. సో అంటే నిజమే, ఇప్పుడు కుటుంబాలకి అనేక ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకుంటే ఏంటంటే, అతడు ఒక షూటింగ్ ట్రైనర్, రైఫిల్ షూటింగ్ ట్రైనర్ అయితే తన కుమారుడిని కోచింగ్ తీసుకెళ్లడం, అక్కడ ఏర్పడేటువంటి పరిచయం. అయితే ఇదే సాదిక్ ఖాన్కు చాలా వరకు గతంలో కూడా ఇటువంటి ఒక నేపథ్యం కూడా ఉందనే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు లవ్ జిహాద్ అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయంటే, బలవంతంగా మత మార్పిడి చేసే ప్రయత్నం కూడా చేశాడనేది. సో అది ఎప్పుడు చేస్తారు? ఆ మతం నుంచి మా మతంలోకి బలవంతంగా మారాల్సిందే, నువ్వు నీ పేరు మార్చుకోవాల్సిందే, నీ పద్ధతులు మార్చుకోవాల్సిందే, నీ విధానాలు మార్చుకోవాల్సిందని చాలా బలవంతంగా ఫోర్స్డ్గా తన వెంటబడి వేధించాడంట. ఒక్కోసారి ఏమవుతుందంటే అటువంటి టార్చర్ కూడా కొంతమంది చెప్పుకోగలుగుతారు బయటికి, కొంతమంది మౌనంగా లోపలనే భరించాల్సి వస్తుంటుంది. ఆ లోపల భరించి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాక చివరికి ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ భర్తను తను ఏం చెప్తుంది, నా భర్తను కూడా వేరే కెమికల్స్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఒక విషయం ఇచ్చేసి నా భర్తను కూడా చంపేశాడు, తర్వాత ఇంకా నా పైన టార్చర్ మరింతగా పెంచుకుంటూ వచ్చాడు సాదిక్ ఖాన్ అనేది. సో అందుకే ఇప్పుడు లవ్ జిహాద్ కోణం వచ్చింది దీనికోసమే. ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టుగా సరే, దానికి మతం కులం లేకపోయినప్పటికీ కూడా అందరూ ఒకేలాగా ఉంటారు కూడా అనలేము. అప్పుడు ఏ మతంలోనైనా చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఏ మతాల్లోనైనా చాలా చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీనికి మనం జనరల్గా అందరినీ జనరలైజ్ చేయలేం. అయితే సాదిక్ ఖాన్ ఏంటంటే పూర్తిగా మతం మారమని వేధించాడు. కాబట్టి ఇక్కడ లవ్ జిహాద్ అనే కోణం వచ్చింది. కావాలని ఒక కుటుంబాన్ని వేధించడం, కావాలని ఒక మహిళను ట్రాప్ చేయడం, కావాలని చాలా బలవంతంగా మత మార్పిడి చేయడం, ఏమైనా ఆస్తులు వాళ్ళ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఉంటే తన పేరున రాయించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆ యాంగిల్ వస్తుంది. సో విజయసాయిరెడ్డి కూడా అదంటున్నారు. విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మత మార్పిడులు బాగా జరిగాయంటే, అప్పుడు మత మార్పిడి జరిగింది క్రిస్టియన్లో ఎక్కువగా జరిగాయని ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఈ విషయమేమో ఇస్లాంలోకి మారమనేది, ముస్లిం మతంలోకి మారమనేది సాదిక్ ఖాన్ పైన చేస్తున్నటువంటి వచ్చినటువంటి ఆరోపణ. కానీ విజయసాయిరెడ్డి ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, అప్పటి ప్రభుత్వంలోనే మత మార్పులు బాగా జరిగాయి, చర్చిలు ఎక్కువగా కట్టించారు, క్రిస్టియన్లోకి ఎక్కువగా మార్పించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందనేది ఇప్పుడు ఆయన రైజ్ చేసినటువంటి టాపిక్. ఈ సాదిక్కి సంబంధించి రోజుకొక ఎపిసోడ్ మనకి టర్న్స్ తీసుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మొన్న విజయసాయిరెడ్డి వెళ్ళి మాట్లాడిన తర్వాత అనేక అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఏపీలో ఇప్పటి నుంచి కాదు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి ఇది నడిచింది లవ్ జిహాద్ అనేది చెప్పారు.
అట్ ద సేమ్ టైం ఈ మత మార్పులకు సంబంధించి ఎందుకు బిల్లు తీసుకురావట్లేదు అనేది, ఒక మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకొస్తే సెటరేట్ అవుతుంది కదా అని. ఈ సాదిక్ విషయంలో ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇటువంటి ఉన్నాయి. అసలు లవ్ జిహాద్ అనేది తెర మీద తీసుకురావడమే, ఉన్నటువంటి మతాన్ని మార్చి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ మతంలోకి టర్న్ చేసుకోవడం. అది ఏ మతమైనా కావచ్చు, క్రిస్టియానిజం కావచ్చు. ఈ లవ్ జిహాద్ సంబంధించి ముస్లిం మతంలోకి టర్న్ చేసుకోవడం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనేక రీల్స్ మనం చూస్తున్నాం. ముందు ప్రేమించిన తర్వాత అంటే హిందూయిజంలో ఉంటామని చెప్పిన తర్వాత పెళ్ళైన తర్వాత ముస్లింగా కన్వర్ట్ కావాలి, మీరు ఈ యొక్క నమాజ్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పి వారి మీద ఒత్తిడి చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క పాపులేషన్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వస్తున్నటువంటి మాట. సో ఈ లవ్ జిహాద్ని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము, రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి విజయసాయి రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టారు. ఓకే, అది ఎంతవరకు ప్రభుత్వం తీసుకుంటుందని ఒక మాట అయితే, సాదిక్ ఖాన్ సంబంధించి ఇది ఒక ముఠా ఉంది అన్నారు. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఒకవేళ నిజంగానే ముఠా ఉండి ఈ విధంగా రాజమండ్రిలో ఇంకా 8 కుటుంబాలు టార్గెట్ చేశారని ఏదో చెప్తున్నారు, ఎవరెవరు ఏంటి అనేది ముందుగానే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండే విధంగా సేఫ్గా వారి కుటుంబాల ముందు సేఫ్ చేసి ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఇక లవ్ జిహాద్ సంబంధించి మత మార్పులకు సంబంధించి కూడా కఠినంగా ఒక బిల్లు తీసుకురావడం, లేదంటే ఏదైతే రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇస్తే ఎంతో కొంత మార్పు జరిగే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. నిజంగా అంటే ఒక ఇష్యూ రైజ్ అవుతున్నప్పుడు అంటే తనకు సౌజన్యకి మొదటి నుంచి తెలుసు కాబట్టి ఇట్లా తన ఏదో ఒంటరిగా భరించకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతోనో వాళ్ళ సన్నిహితులతోనో చెప్పడం కొంత చేస్తే ఇటువంటి ఘోరం జరిగి ఉండేది కాదు. అవును, ఇటువంటి ఘోరం జరిగి ఉండకపోయేది. బట్ ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, విచారణలో సాదిక్ ఖాన్ బాధితులు ఇంకా పెరుగుతారా? సాదిక్ ఖాన్ ఆయన హిస్టరీ కూడా చూస్తుంటే ఇంకా ఏకంగా ఉగ్రవాదులతో కూడా కొంత లింకప్స్ కూడా ఉన్నట్టుగా అనేక బయటపడుతున్నాయి. మరి విచారణలో సాదిక్ ఖాన్ బాధితులు ఇంకా పెరుగుతారా అన్నటువంటి క్వశ్చన్ అయితే మనకు డిఎన్ఏలో కనిపిస్తుంది.